మీరందరూ గత 25-26 సంవత్సరాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రకంగా మనం పోరాడి తెలంగాణ సాధించుకున్నామో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ నాయకులుగా కొంతమంది వేదిక మీద ఉండొచ్చు, ఎంపీలు ఉండవచ్చు, గౌరవ ఎమ్మెల్యేలు ఉండవచ్చు, గౌరవ మాజీ మంత్రులుగా ఉండవచ్చు. కానీ ఈ పైన మేము కూర్చున్నామంటే, ఈ గులాబీ జెండా ఎగురుతా ఉంది అంటే, కేసీఆర్ గారిని ఇంకా ప్రజలు తలుచుకుంటున్నారు అంటే దానికి కారణం పునాది రాళ్ళు మీరు మాత్రమే. ఇవాళ మేము ఇక్కడ ఉండేదానికి, ఈ గౌరవానికి మీరు మాత్రమే అర్హులు. మొన్ననే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మీరు చూశారు, సత్తుపల్లిలో, కల్లూరులో కేవలం స్వల్ప తేడాతో 100 ఓట్లు అటు ఇటు అవుతే కల్లూరు మున్సిపాలిటీ మన చేతుల్లో ఉంది. ఒక 250 ఓట్లు అటు ఇటు అయితే సత్తుపల్లి కూడా మనం గెలిచి ఉండేవాళ్ళం. అయినప్పటికీ వీరోచితంగా పోరాటం చేసి మరి బ్రహ్మాండంగా మన గౌరవాన్ని కాపాడిన మా నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే మాట వినబడతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా, సత్తుపల్లికి పోయినా, సాగర్కి పోయినా, ఆదిలాబాద్ పోయినా, అలంపూర్ పోయినా, ఎక్కడ పోయినా ఒక్కటే నినాదం వినబడతా ఉంది. ఈ దుర్మార్గ కాంగ్రెస్ పోవాలి, తిరిగి కేసీఆర్ రావాలి. ఈ మాట ఇవాళ తెలంగాణ 4 మూలల నుండి కూడా వినబడతా ఉన్నది. కానీ మరి భవిష్యత్ గురించి మాట్లాడే ముందు ఒక్కసారి మనం గతం గురించి కూడా ఒక్క నిమిషం ఆలోచించవలసిన అవసరం ఉంది. పెద్దలు కేసీఆర్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తుపల్లి కూడా వచ్చారు. వెంకట వీరయ్య గారి విజయాన్ని కాంక్షిస్తూ మీరందరూ ఆయన్ని ఆశీర్వదించాలని చెప్పి ఇక్కడికి వచ్చి కూడా చాలా వివరంగా అన్ని విషయాలు మీకు చెప్పారు. ఏమన్నారు కేసీఆర్ గారు? 10 ఏళ్ళు, మొదటి 10 ఏళ్ళు ఒక కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పటిష్టమైన పునాది వేసుకున్నాం. ఈ సమయంలో అభివృద్ధి ఇట్లాగే కొనసాగాలి అంటే, సంక్షేమం ఇట్లాగే విలసిల్లాలి అంటే తప్పకుండా మళ్ళీ తిరిగి గులాబీ జెండా ఎగరాలి అని ఆశీర్వదించమని చెప్పి కూడా మిమ్మల్ని ప్రార్థించారు. దాంతోపాటు ఆయన ఒక ముఖ్యమైన మాట చెప్పారు మీకు. వాళ్ళు వీళ్ళు ఏదో చెప్తున్నారని చెప్పి అన్నవస్త్రం అని చెప్పి పోతే ఉన్నవస్త్రం పోతుంది, మోసపోతే గోసపడతారు, మోసపోతే ఆగమైపోతారు అని చెప్పి కూడా మనందరినీ కూడా అప్రమత్తం చేసే ప్రయత్నం ఒక తండ్రిగా, తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడిగా మనందరినీ అప్రమత్తం చేసే ప్రయత్నం ఆయన చేశారు. చివరికి ఎంత దాకా చెప్పారు కేసీఆర్ గారు అంటే, నాదేముంది, మీరు కనుక నన్ను వద్దనుకుంటే, మీరు కనుక నాకు అవకాశం ఇవ్వకపోతే నేను విశ్రాంతి తీసుకుంటాను, నాకేమీ ఇబ్బంది లేదని చెప్పి కూడా కేసీఆర్ గారు బాహాటంగానే చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ మీ అందరినీ సత్తుపల్లిలో నేను ఆలోచించమని కోరుతా ఉన్నాను. నష్టపోయింది ఎవరు? కేసీఆర్ గారు 45 ఏళ్ల రాజకీయ జీవితం ఆయనది. 45 ఏళ్ల నుండి రాజకీయాల్లో ఉన్నారు ఆయన. మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా 85లో నెగ్గారు, అంటే దాదాపు 41 సంవత్సరాల కింద నెగ్గారు. అంతకంటే ఒక 4-5 ఏళ్ల ముందు నుండి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన నష్టపోయింది ఏముంది? ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు, రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు, కేంద్ర కేబినెట్ మంత్రిగా పనిచేసినారు, అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆశీర్వాదంతో 10 ఏళ్ల పాటు పనిచేశారు. ఈ దేశంలో ఆయన చేయని పదవి అంటూ ఏం లేదు. ఒక ప్రధానమంత్రి పదవి తప్ప అన్ని పదవులు ఆయన చేశారు వాస్తవానికి. కాబట్టి ఆయనకు పోయిందేమీ లేదు, ఆయన బాగానే ఉన్నారు, ఆయనకి ఏం కాల ఏముంది. ఎందుకంటే ఆయన అన్ని చూశారు, గెలుపులు చూశారు, ఓటములు చూశారు. అన్నాడు అన్న నందమూరి తారక రామారావు గారితో కేసీఆర్ గారు మొట్టమొదటిసారి నెగ్గి మరి అధికారంలోకి వచ్చిన విషయం మీకు తెలుసు. అప్పటి నుంచి చూస్తే ఎత్తులు పల్లాలు, గెలుపులు ఓటములు కేసీఆర్ గారు అన్నీ చూసిన వ్యక్తి. ఆయన ఏమి కొత్త కాదు, ఇది గెలుపు కొత్త కాదు, ఓటమి అంతకంటే కొత్త కాదు. అందుకే ఎప్పుడు మేము వివరం కలిసిన నాయకులం కేసీఆర్ గారు ఒక్కటే చెప్తారు, మాకు గెలిస్తే పొంగిపోకూడదు, ఓడిపోతే కుంగిపోకూడదు, జీవితంలో ఇవన్నీ కామను, భయపడొద్దు అని చెప్తారు. కానీ నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, వాళ్ళ నష్టపోయింది ఎవరు? నష్టం ఎవరికి జరిగింది? ఆలోచించండి. కేసీఆర్ గారి మాట పెడచెవిన పెట్టినందుకు, మనం కేసీఆర్ గారి మరి మాటలు వినకుండా మాయ మాటలు విన్నందుకు నష్టం ఎవరికి జరిగింది తెలంగాణలో? అందరం కూడా ఆలోచించుకోవాలి. రైతులు ఎంత గొప్పగా భారతదేశానికి స్వాతంత్రం 47లో వస్తే 2014వ సంవత్సరం దాకా ఏ ప్రభుత్వము రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ రైతు చేతిలో రూపాయి పెట్టిన ప్రభుత్వం ఎవరూ లేరు.
రైతు చేతిలో అర పైసా పెట్టిన ప్రభుత్వం లేరు. రైతు దగ్గర వసూలు చేసిన వాళ్ళే అందరూ. భూమి శిస్తు పేరు మీద, నీటి తీరువా పేరు మీద, విద్యుత్ బిల్లుల పేరు మీద రైతు దగ్గర తోలు వలిచి వసూలు చేశారు. ఆఖరికి రైతులు అప్పులు కట్టకపోతే మోటార్లు ఎత్తుకుపోయిన రోజులు, స్టార్టర్లు ఎత్తుకుపోయిన రోజులు. ఆ రోజుల్లో అంజుమన్ బ్యాంక్ అని ఉండేది, మరి ఇప్పుడు ఉన్నట్టుంది. కానీ చివరికి తలుపులు కిటికీలు ఎత్తుకుపోయిన రోజులు కూడా ఉన్నాయి. లోన్లు కనుక కట్టకపోతే మీకు కొంతమందికి పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది. అట్లాంటి రోజుల నుండి 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి దేశ చరిత్రలో ఒక నాయకుడు రైతుకి పెట్టుబడి సహాయం చేయాలని చెప్పి ఆలోచన చేసి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు నాట్లేసే టైం వచ్చింది అంటే మీకెవ్వరికి దండం పెట్టే అవసరం లేదు, దరఖాస్తు పెట్టే అక్కర్లేదు, దఫ్తర్లు తిరిగే అవసరం లేదు. ఫోన్లన్నీ టింగు టింగు టింగుమని మోగి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు వేసిన నాయకుడు భారతదేశంలో మన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా మన రైతు సోదరుల్ని, తెలంగాణలో, మా సత్తుపల్లిలో, మా ఖమ్మం జిల్లాలో నష్టపోయింది ఎవరు? 73,000 కోట్లు కేసీఆర్ గారు వేస్తే, 11 సార్లు వేస్తే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏం చేశాడయ్యా ఈ 2.5 సంవత్సరాలలో అంటే 72 సార్లు ఢిల్లీకి మాత్రం పోయి వచ్చాడు. ఏం చేశాడు మరి 72 సార్లు ఢిల్లీకి పోయి అంటే? నాకైతే తెలియదు. ఏమైనా ఉంటే మీకే తెలవాలా, నాకైతే తెలియదు. ఎందుకు పోయాడు, ఏం తెచ్చాడు నాకైతే తెలియదు, తెలంగాణ ప్రజలకు కూడా తెలియదు. అట్లాగే నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇదే ఖమ్మం జిల్లాకి, ఇదే కొత్తగూడెం జిల్లాకి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి మొత్తం సస్యశ్యామలం కావాలి, గోదావరిలోని నీటిని ఒడిసి పట్టి బ్రహ్మాండంగా ఖమ్మం జిల్లా రూపురేఖలు మార్చాలి అనే ఒక ప్రయత్నం కేసీఆర్ గారు బలంగా చేశారు. కాంగ్రెస్ వాళ్ళు రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ అనేది 2 ప్రాజెక్టులకి జలయజ్ఞంలో భాగంగా రాళ్ళేసిపోయారు. కానీ చేసింది పెద్దగా ఏమీ లేదు. కానీ కేసీఆర్ గారు ఎవరో నాయకుల పేర్లు, తెలంగాణకు సంబంధం లేని వాళ్ళ పేర్లు ఎందుకని చెప్పి ఆలోచన చేసి మీ జిల్లా మొత్తం తెలంగాణకు ఆరాధ్య దైవమైన భద్రాద్రి సీతారామస్వామి వారి పేరు మీద సీతారామ ప్రాజెక్ట్ అని పెట్టి మన జిల్లాకి 7 లక్షల ఎకరాలకి, కొత్తగా 4.5 లక్షల ఎకరాలకి కొత్త ఆయకట్టు స్థిరీకరించడానికి ఎన్ఎస్పి కింద ఉండే కాలువల కింద ఉండే వ్యవసాయాన్ని స్థిరీకరించడానికి 2.5 లక్షల ఎకరాలకి, మొత్తంగా 7 లక్షల ఎకరాలకి సాగునీరు అందించే ఒక బృహత్తరమైన యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. అందులో మీ సత్తుపల్లిలో 90,000 ఎకరాలు స్థిరీకరణ, 40,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, మొత్తం కలిపి 130,000 ఎకరాలు సీతారామ ప్రాజెక్టు పూర్తయితే మొట్టమొదటి అందుకునే నియోజకవర్గం మీ సత్తుపల్లి నియోజకవర్గం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 1 కాదు, 2 కాదు, దాదాపు 10,000 కోట్ల రూపాయలతో ప్రారంభమైంది సీతారామ ప్రాజెక్టు. అందులో 8,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వమే ఖర్చు పెట్టింది. అంటే 80% నిధులు మనం ఆల్రెడీ ఖర్చు పెట్టాం. మరి 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జిల్లా మొత్తం కాంగ్రెస్కే గెలుపు అందించిన తర్వాత వారు మనకేమిచ్చారు? ఇవాళ ఖమ్మం జిల్లా రైతులు ఆలోచన చేయాలి. జిల్లా నుండి 3 మంత్రులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు, పవర్ఫుల్ పోర్ట్ఫోలియోలో ఉన్నారు. పవర్ అంతా ఖమ్మం జిల్లాలోనే ఉందట. కానీ మరి ఖమ్మం జిల్లా ప్రజలకు ఏం ఒరిగింది, ఖమ్మం జిల్లా రైతులకు ఏం జరిగింది? దయచేసి మీరు ఆలోచించమని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా. రుణమాఫీ అన్నారు, 2 లక్షల వరకు రుణం మాఫీ చేస్తామన్నారు. 2 లక్షలు, ఎన్ని డైలాగులు కొట్టారు? 2 లక్షల రుణమాఫీ అని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి డిసెంబర్ 2023లో బట్టి విక్రమార్క గారు మీటింగ్ పెట్టారు బ్యాంకర్లందరితో. పెట్టి ఏమన్నారు? 50,000 కోట్లు అవసరం పడుతుంది. ఏది 2 లక్షల రుణం మాఫీ చేయాలి అంటే 50,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పి బ్యాంకర్లు బట్టి గారికి చెప్పారు. బట్టి గారు సరే అన్నారు. మరి ఏమైందో ఏమో తెలియదు. డిసెంబర్ పోయింది, క్యాలెండర్ మారింది, జనవరి వచ్చింది. జనవరిలో ముఖ్యమంత్రి గారి ప్రకటన 40,000 కోట్లు చాలు రుణమాఫీకి, 2 లక్షల రుణమాఫీకి. 10,000 ఎగిరిపోయింది, ఎవడు తిన్నాడో తెలియదు. 10,000 ఎగిరిపోయింది, 40,000 కోట్లు చాలు, మేము 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే ఆ 40,000 కోట్లు ఎడమ చేత్తో ఇచ్చేస్తా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట మేము నిజమేనేమో అనుకున్నాం. మరి 40,000 మాయమైంది. మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ కాడికి పోయేసరికి 31,000 కోట్లు సరిపోతాయన్నారు. 31,000 కోట్లు సరిపోతాయన్నారు. ఓహో, ఆ 9,000 కోట్లు ఎక్కడ పోయిందంటే ఎవరికి తెలియదు. 9,000 కోట్లు మాయమైపోయింది. క్యాబినెట్ నుంచి అసెంబ్లీకి వచ్చే లోపల
అసెంబ్లీలో బడ్జెట్ పెట్టే దానిలో 26,000 కోట్లను పెట్టారు. అక్కడ మళ్ళీ ఒక 5,000 కోట్లు మాయమైంది. అంటే ఎక్కడ మొదలైంది? 50,000 కోట్ల కాడ మొదలైంది రుణమాఫీ కథ. అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చేసరికి 40,000 కోట్లు అన్నాడు. ఎడమ చేతితో ఇచ్చేస్తా, ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలన్నాడు. తర్వాత మళ్ళీ క్యాబినెట్ కాడికి వచ్చేసరికి 31,000 కోట్లు. అసెంబ్లీకి వచ్చేసరికి బడ్జెట్ సమావేశాలకు వచ్చే వరకు 26,000 కోట్లు. అక్కడి నుంచి చివరికి ఎక్కడ ఆగిందయ్యా అంటే ఈ మధ్యన నొక్కి నొక్కి చెప్తున్నారు తుమ్మల గారు, 20,000 కోట్లు ఇచ్చాం. అయ్యా నేను అడుగుతా ఉన్నా, 50,000 కోట్లని చెప్పింది మీరే, 50,000 కోట్లు అవసరం పడుతుందని చెప్పింది డిసెంబర్ 23లో మీరే, ఇవాళ 20,000 కోట్లు ఇచ్చామని చెప్తుంది మీరే. అంటే దాని అర్థం ఏంటి? రూపాయిలో 40 పైసలు మాత్రమే రుణమాఫీ జరిగింది, ఇంకా 60 పైసలు కాలేదు. ఇది మోసం కాదా? ఇది ఓట్లేసిన ఖమ్మం జిల్లా రైతుల్ని మీరు వంచడం కాదా? మిత్తిలు కట్టుకోండి, 2 లక్షల మీద ఎంతుంటే అంత మీరు కట్టేయండి, మిగతాది మేము కడతామని మీరు చెప్పిన మాట వాస్తవం కాదా? మిమ్మల్ని నమ్మి బ్యాంకుల్లో మిగతా డబ్బులు కట్టుకున్న రైతుల పరిస్థితి ఏంటి ఇవాళ ఆలోచించమని చెప్పి ఖమ్మం జిల్లా రైతు బిడ్డలు నేను అడుగుతా ఉన్నా. అట్లాగే మీకు తెలుసు రైతు బంధు. అయ్యా కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ చెప్తారు, రైతు బంధు ఉండదు, ఇవ్వరు అని కేసీఆర్ గారు చెప్తే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఆ రోజు? ఎవరయ్యా చెప్పింది మీకు రైతు బంధు బంద్ చేసేందుకు? మేమేమన్నా దివానగాళ్ళమా? మాకేమన్నా దిమాగ్ లేదా? గుర్తుందా డైలాగు? లేదా వీడియో వేయాలా? గుర్తుందా? మేమేమైనా దివానగాళ్ళమా రైతు బంధు బంద్ చేసేందుకు? మాకేమైనా దిమాక్ లేదా అన్నాడు రేవంత్ రెడ్డి. ఇంకా గుర్తుందా ఏమన్నాడో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? ఏం కేసీఆర్ గారు 2 పంటలకే ఇస్తావా రైతు బంధు, 3వ పంటకి ఇయ్యవా అని ఎకసెక్కాలు ఆడిండు ఆ రోజు. 3వ పంటకు కూడా రైతు బంధు ఇవ్వాలన్న మొనగాడు ఇవాళ ఎక్కడ పోయినాడు మరి? పార్లమెంట్ అప్పుడు ఒక్కసారి రైతు బంధు, పంచాయతీ అప్పుడు ఇంకోసారి, ఇప్పుడు 30 తారీఖున ఇస్తున్నారంటే మళ్ళీ ఏదో ఎలక్షన్ ఉంటేనే ఇస్తాడు తప్ప లేకపోతే ఇచ్చే కేసు కాదు. అది ఎన్నికలు ఉంటేనే మళ్ళీ రైతు బంధు, లేకపోతే ఇప్పటికి 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దివానా ఎవరు వినబట్ల? 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దిమాగ్ లేనోడు ఎవడు? మరి వాళ్ళు నేనేం బూతులు తిట్టట్లేదు స్వామి, ఆయన చెప్పిందే చెప్తున్నా. దివానాగాడు దిమాగ్ లేనోడు అని ఆయన చెప్పిందానే ఉటంకిస్తున్నాను తప్ప మళ్ళీ లేకపోతే ఎవరో ఒకరు అంటారు ముఖ్యమంత్రి గారిని ఇట్లా అంటావా అట్లా అంటావా. ఈయన ఏం అనట్లేదు, ఆయన చెప్పిందే చెప్తున్నా. అట్లాగే నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. రుణమాఫీ మోసం, రైతు బంధు మోసం, బోనస్ అన్నారు. ప్రతి పంటకి బోనస్, వడ్లకి బోనస్, మక్కలకి బోనస్ 500, పత్తులకి బోనస్ 500, జొన్నలకి, కందులకి, శనగలకి, మిర్చికి అభయహస్తం మేనిఫెస్టోలో ఒక పేజీ పెట్టారు. ఇదిగో 2,700 ఇంత, 500 కూడితే 3,200 మొత్తం ఇచ్చేస్తాం అని చెప్పి బోనస్ అని చెప్పి ఇవాళ వస్తుందా బోనస్? మొదలేమో వడ్లన్నిటికీ అన్నారు, తర్వాత లేదు లేదు సన్నాలు మాత్రమే అన్నారు. మొన్నటిదాకా 40 రకాలు సన్నాలు అన్నారు, ఇప్పుడేమంటున్నారు? 7 రకాలకు మాత్రమే. నేను చెప్తా ఉన్నా ఇలా గుర్తుపెట్టుకోండి, ఆ 7 కూడా రాబోయే రోజుల్లో ఉండదు. అది కూడా మాయం. ఎక్కడ మొదలైంది, ఎక్కడ దాకా వచ్చింది, ఇందులో మోసం ఏందో ఆలోచించుకోమని చెప్పి కోరుతా ఉన్నా. అట్లాగే ఇంకోటి చెప్పినారు, కొనుగోళ్ళు అద్భుతంగా చేస్తామన్నారు. కొనుగోళ్ళు కొంటున్నారా? ధాన్యం కొనే పరిస్థితి ఉందా? ఇవాళ ధాన్యం తీసుకొచ్చి 30 రోజులు, 40 రోజులు, 60 రోజులు అక్కడ అవస్థలు పడుతుంటే కూడా కనీసం సంచులు ఇచ్చే దిక్కు లేదు, గన్ని బ్యాగ్స్ ఇచ్చే దిక్కు లేదు. అక్కడ సంచులు ఇస్తున్నారా? సంచులు దొరుకుతున్నాయా? లేవు. ఎక్కడ పోయినాయి సంచులన్నీ? ఢిల్లీకి పోతున్నాయి, మూటలు మూటలు పోతున్నాయి ఢిల్లీకి. రాష్ట్రంలో రైతు బంధు లేదు, కానీ ఢిల్లీలో రాహుల్ బంధు మాత్రం బాగా జరుగుతున్నది. 72,000 కోట్లు ఇక్కడ కేసీఆర్ గారు రైతులకు ఇస్తే, 72,000 కోట్లు కేసీఆర్ గారు ఇస్తే 72 సార్లు ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి గారు నిధులు తెచ్చింది లేదు, నిధులు ఇచ్చింది మాత్రం చాలా ఉంది. కప్పం కట్టాలి, సామంతరాజు కదా, ఢిల్లీ వాళ్ళకి గులాం కదా, సామంతుడు కదా. మరి సామంతుడు కాబట్టి అక్కడ కప్పం కట్టకపోతే ఉంటుందా? పోస్టు ఊడిపోతుంది. అందుకే నెల నెల పోవాలి, కప్పం కట్టుకోవాలి, రెన్యువల్ చేయించుకోవాలి, రావాలి. రెగ్యులర్ సీఎం కాదా ఆయన, రెన్యువల్ సీఎం. రెన్యువల్ చేయించుకుంటేనే ఆ పదవి ఉంటుంది తప్ప లేకపోతే ఉండదు. ఇది వాస్తవం. అందుకే నేను అనేది ఇవాళ రైతులు అడుగుతా ఉన్నారు ఎక్కడ పోయిందంతా అని. సీతారామ విషయానికి వస్తే 2024 15 ఆగస్టు నాడు తుమ్మల గారు మంత్రులందరూ పోయి నెత్తిన నీళ్లు చల్లుకున్నారు. కేసీఆర్ గారు మొత్తం బ్రహ్మాండంగా మొత్తం పని పూర్తి చేస్తే వీళ్ళు వచ్చి నెత్తిన నీళ్లు చల్లుకున్నారు. సాధించింది ఏముంది, చేసింది ఏముందని నేను అడుగుతా ఉన్నా. ఒకటి మాత్రం పక్కా, వీళ్ళ వల్ల సీతారామ కాదు.
మళ్ళీ కేసీఆర్ గారు వచ్చి దాన్ని ప్రారంభిస్తారు. తప్పకుండా ఖమ్మం జిల్లాలో కేసీఆర్ గారే మళ్ళీ తరిగి మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటారనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ వర్గం ఆ వర్గం అని కాదు, మోసపోని ఏ వర్గము లేదు కాంగ్రెస్ చేతుల్లో. నేను ఇక్కడికి వస్తా ఉన్నా, మధ్యలో వీరన్న అంబేద్కర్ గారికి దండయ్యన్న అంటే అక్కడికి పోతే అక్కడ ఒక 10 మంది విద్యార్థులు వచ్చారు. అన్నా ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లేదన్నా, అన్నా ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లేదన్నా. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి వాళ్ళ మాటలు. ఏం మాటలు చెప్పారు విద్యార్థులకి? 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 25,000, డిగ్రీ పాస్ అయితే 1,00,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 5 లక్షలు. గుర్తుందా? ఎస్సీ ఎస్టీ విద్యార్థులందరికీ 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 25,000. నోటికొచ్చిన బొంకుడు ఇష్టం వచ్చిన మాటలు చెప్పారు. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తాం, విద్యార్థులకు ఒక విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. ఏమైంది మరి ఈరోజు? 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవాళ పేరెంట్సే చెల్లించాలి, తల్లిదండ్రులే చెల్లించాలి, ప్రభుత్వం చెల్లించకపోయినా బాధ్యత మీదే అనే పరిస్థితి ఇవాళ వచ్చింది అంటే నష్టపోయింది ఎవరు? నష్టం జరిగింది ఎవరికి? దయచేసి ఆలోచించండి విద్యార్థులారా, విద్యార్థుల తల్లిదండ్రులారా ఆలోచించండి. ఇదే ఖమ్మం జిల్లాలో మోసపోయి 10వ తరగతికి ఇంత, 12వ తరగతికి ఇంత అంటూ వేలం పాట పాడినట్టు నోటికొచ్చినట్టు వాగ్దానాలు ఇస్తే వాటిని నమ్మిన పాపానికి ఇవాళ కాంగ్రెస్ చేస్తున్నదేంటో దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిరుద్యోగులకు చెప్పాడు రేవంత్ రెడ్డి, మీకు ఉద్యోగం వచ్చేదాకా నేను మీతో ఉంటా, 1-2 ఉద్యోగాలు మీరు ఊడగొట్టండి, కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం తీసేయండి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరం అని చెప్పాడు. ఇచ్చాడా? 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా రాలేదా? 2 లక్షలు కాదు, అందులో కనీసం 10వ వంతు కూడా రాలా. ఈ రోజుకి ఈ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన ఉద్యోగాలు ఇవాళ కేవలం 10,000 కంటే తక్కువ. కానీ మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు, ఉద్యోగ నియామకాలకు ఈయన కాగితాలు ఇచ్చి పప్పంతా ఉడికిన తర్వాత ఉప్పు మాత్రం ఈనేసి నాదే మొత్తం అంటున్నాడు. పర్వాలేదు, నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. కానీ రేవంత్ రెడ్డి గారు, మరి మీరు చెప్పిందే నిజమైతే ఎందుకు నిరుద్యోగులు ఇవాళ రోడ్ల మీద పోరాటాలు చేస్తున్నారు? ఎందుకు దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో ఇవాళ ఆందోళనలతో అట్టుడికి పోతున్నాయి? సమాధానం చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు రేవంత్ రెడ్డి గారు. ఒక్కొక్క విద్యార్థికి, ఒక్కొక్క తమ్ముడికి, చెల్లికి 4,000 ఇస్తా అన్నావు నెలకి. మరి 30 నెలలు అయిపోయింది, 1,20,000 ఎక్కడా అని నిరుద్యోగులు అడిగితే ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు? మీ లాగులో తొండలు వదులుతా, మీ గుడ్లు బీకి గోటీలు ఆడతా, మీ పేగులు తీసి మెడలేసుకుంటా. 2.5 ఏళ్లలో భూతులు, ఎగవేతలు, కూల్చివేతలు తప్ప మీరు చేసింది ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక వర్గం మా ఆడబిడ్డలు ఉన్నారు ఇక్కడ. ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం? పార్టీ ఆనాడు అత్తకి 4,000, కోడలికి 2,500, నెలకి 2,500 ఇస్తా అన్నాడా లేదా? వచ్చేసినాయి అందరికీ. ఇక మా బట్టి విక్రమార్క గారు అయితే కమల్ హాసన్ని మించిన యాక్టింగ్ చేశాడు. ఆయన కమల్ హాసన్ గారిని మరిపించాడు. కమల్ హాసన్ సరిపోడు, ఇంకా పెద్ద యాక్టర్లు ఎవరు సరిపోరు. ఎంత యాక్టింగ్! అబ్బాబ్బాబ్బా, గుర్తుందా? మధిరలో కార్డులు పట్టుకొని, ఈ కార్డులు భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు గట్టిగా పెట్టుకోండి, గట్టిగా దాచుకోండి గూట్లో. 101వ రోజు మా కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారు, వచ్చి ఆ కార్డులు తీసుకొని మీ ఒక్కొక్క కుటుంబానికి 2.5 లక్షల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత మాది అని ఆయన్ని నమ్మమేమో అని చెప్పి తీసుకెళ్లి మళ్ళీ బాండ్ పేపర్ మీద రాసి దేవుడి కాడ పెట్టి దండం పెట్టిన నాయకుడు బట్టి విక్రమార్క గారు. అయ్యా బట్టి గారు, నేను అడుగుతా ఉన్నా, మీ ఖమ్మం జిల్లా వేదికగానే ఏడబెట్టుకోవాలి కార్డులు? ఇప్పుడు భద్రంగా పెట్టుకోమంటివి కదా, ఏడబెట్టాలా? ఏం చేయాలి? నీ కార్డుల్ని బొందబెట్టాలనా, సంవత్సరీకం చేయాలన్నా? నీ గ్యారంటీ కార్డులకి, నీ గ్యారంటీ గ్యారెడీకి ఏం సమాధానం చెప్తావు అని అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పేటోడు లేడు. కానీ కొత్త డైలాగులు నేర్చుకున్నారు వీళ్ళు, విచిత్రమైన డైలాగులు. ఏమయ్యా, మరి మీరేగా చెప్తిరి 100 రోజులు అంటిరి, 6 గ్యారంటీలు అంటిరి, అన్ని 3 నెలల్లోనే మ్యాజిక్ చేస్తామంటారు కదా. 13 హామీలు, 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు, శాతభారతం అంత రాశారు కదా. ఏది నాయనా మరి 3 నెలల్లో హామీలు అంటే? ముఖ్యమంత్రి గారి మధ్యన కొత్త డైలాగ్ కొడుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఎంత కండలు తిరిగిన పెహల్వాన్ అయినా 3 నెలల్లో పిల్లలు పుట్టిస్తాడా?
మనకు తెలియదా? 3 నెలల్లో పిల్లలు పుడతారో పుట్టరో మనకు తెలియదా? అది ముఖ్యమంత్రి గారు చెప్పాలనా? ఒక ముఖ్యమంత్రిగా ఎట్లాంటి వాళ్ళని చూసాం మనం? ఒక ఎన్టీ రామారావు గారిని, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారిని, ఆ తర్వాత రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారు. ఇట్లాంటి గౌరవప్రదమైన వ్యక్తులను చూసి ఇవాళ ఒక ముఖ్యమంత్రి 3 నెలల్లోనే పిల్లలు పుడతారా అని అడిగితే ఏమనాలా? ఏం చెప్పాలా? ఎవడు చెప్పమన్నాడు నిన్ను? 3 నెలల్లోనే పొడి చేస్తా, 3 నెలల్లోనే రైతు భరోసా వేస్తా, 3 నెలల్లోనే నవంబర్లో తీసుకుంటే 2000, డిసెంబర్లో తీసుకుంటే 4000 అని మాట్లాడిన సన్నాసెవడు? మా తమ్ముళ్ళందరికీ 4000 ఇస్తానని చెప్పి మోసం చేసిన దుర్మార్గుడు ఎవడు? నేను అడుగుతా ఉన్నా ఈరోజు. మరి నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు, 3 నెలల్లోనే పిల్లలు పుట్టరని మాకు తెలుసు, కానీ 30 నెలల్లో పుట్టకపోతే నిన్నేమనాలా? 30 నెలల్లో అయితే పుట్టాలి కదా. మరి 30 నెలల్లో పుట్టకపోతే ఏం పిలవాలా నిన్ను? మళ్ళీ ఏమన్నంటే ఈయనేదో అన్నాడని మళ్ళీ ఒక కేసు పెట్టుకో. కేసులు ఏం కాదు, ఎన్ని పెట్టుకుంటావో పెట్టుకో, నాకేం భయం లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా. వెనకటికి ఎవడో మొహం బాగాలేక అద్దం బల్ల కొట్టుకున్నాడంట. మొహం బాగాలేదు అడిది. ఏమయ్యా నీ మొహం ఇట్లా ఉందంటే పోయి అద్దం బగలు కొట్టాడంట. అట్లా ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏమయ్యా మరి నీకు చేత కావట్లేదు పరిపాలన, రైతు బంధు అయ్యవు, చివరికి యూరియా అయ్యవు కదా, రైతు బంధు వదిలి యూరియా ఇచ్చే తెలివి లేదు నీకు. ఇప్పుడు కొత్తగా మా వీరన్న చెప్తున్నాడు, ఇప్పుడే ఏదో యాప్ పెట్టాడంట. యాప్ ఆడ షాపులో ఉండే కదా ఈ యాప్లో ఇచ్చేది. షాపులో ఉండాలి నా ముందు, అప్పుడే కదా యాప్లో నొక్కితే వచ్చేది. ఆడ షాపులోనే దిక్కు లేదు. అందుకే మీ అందరికి నేను మాటిస్తా ఉన్నా, మళ్ళీ ఖమ్మం జిల్లాలో మీరు మాకు మెజారిటీ సీట్లు ఇచ్చి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తే ఆ యాప్ని తీసుకెళ్లి బంగాళాఖాతంలో పాడేసే బాధ్యత మాది. మళ్ళీ షరా మామూలుగా ఇదివరకు ఎట్లయితే కేసీఆర్ గారి టైంలో ఉండేదో, ఒక ఆటో అన్నకి ఫోన్ కొడితే మీ పొలం కాడికి వచ్చి మళ్ళీ యూరియా ఇచ్చిపోయే రోజులు మళ్ళీ తెచ్చే బాధ్యత మాది. దానికి మోడీ పేరు చెప్పి ఇంకోటి పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం మేము చేయం. ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇదే మోడీ ఉండే కదా, మరి అప్పుడు రాని యూరియా సమస్య ఈ చేతగాని అసమర్థుల వల్ల ఎందుకు వస్తున్నది ఆలోచన చేయండి. జిల్లాలో వ్యవసాయ మంత్రి ఉండగా కూడా ఇంత పెద్ద దుర్మార్గమైన పరిస్థితి ఇక్కడ ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఈ మధ్యన కొత్తగా మహిళల్ని కోటీశ్వరులు చేసేదాకా వదిలిపెట్టడంట. ఒకరిద్దరిని కూడా కాదు, నేను కోటీశ్వరులు చేస్తా అంటే సీతక్కని సురేఖక్కని చేస్తున్నాడేమో అనుకున్నా. కానీ ఆయనంట 1,000,000 మందిని కోటీశ్వరులు చేసేదాకా వదిలిపెట్టడంట ఆయన. 1,000,000 మందిని, ఏది మొత్తం తెలంగాణలో. సో మనం నమ్మాలా ఇది. నేను ఒకటే కోరుతా ఉన్నా, మా సత్తుపల్లి వేదికగా మా సత్తుపల్లి మా తమ్ముళ్ళు మా అన్నల సమక్షంలో ఒకటే చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి, అయ్యా కోటీశ్వరులను చేయడం దేవుడెరుగు, కోటీశ్వరులు దేవుడెరుగు. నువ్వు దయచేసి లక్షాధికారులు చేయరని ఆయన వాళ్ళని. నువ్వు చెప్తేవి కదా 2,500 ఇస్తానంటివి కదా, సంవత్సరానికి 30,000, 5 ఏళ్లకి 1,50,000. నేను ఇవాళ చెప్తా ఉన్నా సత్తుపల్లి వేదికగా, రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న 1,67,00,000 మంది ఆడకూతుర్లు 18 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు ఎవరైతున్నారో అందరూ మీకోసం చూస్తా ఉన్నారు. మీరు గనక 1,67,00,000 మంది ఆడకూతుర్ల ఖాతాల్లో ఒక్కొక్కరి ఖాతాల్లో 1,50,000 రూపాయలు వేస్తే శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చేతగాని మాటలు దానికి మళ్ళీ చాంతాడంత బిల్డప్. కోటీశ్వరులను చేస్తా, కోటీశ్వరులు చేసేది ఏం లేదు, నువ్వు కానీ లక్షాధికారులు చేయి చూస్తా, అదొక్కటి చేసి చూపెట్టు నువ్వు. ఇది కూడా చేత కాదు. కానీ మాటలు మాత్రం బీభత్సమైన మాటలు, బీభత్సమైన డైలాగులు ఒక్కటే నేర్చుకున్నాడు ఆయన. ఏమంటున్నాడు, ఇక్కడేవో లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన నేను, ఇక్కడ లంకె బిందెలు లేవు, నేనేం చేయాలా? కేసీఆర్ గారు అప్పుల పాలు చేసిపోయాడు, నేనేం చేయాలా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు మీ ఖమ్మం జిల్లా మంత్రులు. నేను ఒక్క మాట అడుగుతా, దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, ప్రస్తుత ఖమ్మం మరియు కొత్తగూడెం జిల్లాలో కేసీఆర్ గారు రాకముందు ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండేది? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 0. మీరు 65-70 ఏళ్ళు కాంగ్రెస్కి గుద్ది వాళ్ళకు ఫుల్గా ఓట్లేసినా ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ కూడా లేనే లేదు. ఏం చేశారు మరి కేసీఆర్ గారు? మీరు నిజమే, ఒక్క నిమిషం అనుకుందాం. వాళ్ళు చెప్పే పచ్చి అబద్ధాలు, అప్పుల పేరిట చెప్పేది ప్రతిదీ అబద్ధమే. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం 2,80,000 కోట్లు, అది కూడా 10 ఏళ్లలో, అంటే సంవత్సరానికి 28,000 కోట్ల అప్పు.
ఈయన గారేమో 4 లక్షల కోట్లు అప్పు చేసిండు ఇప్పటికే 2.5 ఏళ్లలో. సరే దాని సంగతి తర్వాత చెప్తా. 2,80,000 కోట్ల అప్పు కేసీఆర్ గారు చేశారు. ఈయనేమంటున్నాడు, కాదు 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 8 లక్షల కోట్లను ఒకడంటాడు, 6 లక్షల కోట్లు ఒకడంటాడు, 7 లక్షలను ఒకడంటాడు. నోటికి ఎంత వస్తే అంత, ఎవరికి ఎంత తోస్తే అంత. సరే నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం, ఒక్క నిమిషానికి నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, ఏం జరిగింది మరి? కేసీఆర్ గారు అప్పు చేశారు, ఓకే అనుకుందాం. ఏం చేసిండు కేసీఆర్? అప్పు చేసి ఏం చేసిండు కేసీఆర్ అంటే 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో వేసిన మగాడు మనగాడు కేసీఆర్. కేసీఆర్ అప్పు చేస్తే 2 సార్లు లక్ష రుణం మాఫీ చేశాడు. 29,000 కోట్లు దానికి ఖర్చు పెట్టాడు. అంటే ఇందాక సోదరులు ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు, దాదాపు సుమారు 80,000 కోట్ల, 80,000 కాదు 102,000 కోట్లు కేసీఆర్ గారు నేరుగా రైతుల ఖాతాల్లో వేసి చూపెట్టాడు అప్పు చేస్తే. అప్పు చేస్తే కేసీఆర్ ఏం చేసిండు? సీతారామ ప్రాజెక్టు కట్టిండు. మరి బ్రహ్మాండంగా 80% పూర్తి చేసి వడ్డిచ్చిన విస్తరలాగా నీ చేతుల్లో పెట్టిండు. సీతారామకి 8,000 కోట్లు ఖర్చు పెట్టిండు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు కేసీఆర్, కట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 40 లక్షల ఎకరాలు ఇవాళ సాగులోకి తెచ్చిండు కేసీఆర్. అప్పు చేసిండు కేసీఆర్. ఎస్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టి దాన్ని కూడా 90% పూర్తి చేసి దాదాపు 30,000 కోట్లు దాని మీద ఖర్చు పెట్టిండు కేసీఆర్. మీరు అధ్వానంగా చీకట్లో మమ్మల్ని వదిలిపెట్టిపోతే, కరెంటు ఇవ్వకుండా సతాయిస్తే మా రైతన్నల్ని కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే కదా భారతదేశం మొత్తంలో మొట్టమొదటిసారిగా 24 గంటలు ఉచిత విద్యుత్ రైతులకు ఇచ్చిన మగాడు మనగాడు కేసీఆర్ కాదా? దానికోసం 1,50,000 కోట్లు ఖర్చు పెట్టాడు కేసీఆర్. కొత్త పవర్ స్టేషన్లు, కొత్త ట్రాన్స్ఫారంలు, కొత్త సబ్ స్టేషన్లు, లైన్లు, అట్లాగే కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఇవన్నీ కట్టింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? 7,700 మెగావాట్లు విద్యుత్ సామర్థ్యం ఉంటే ఉత్పత్తి సామర్థ్యం 24,000 మెగావాట్లకు తీసుకెళ్లింది కేసీఆర్ నాయకత్వం కాదా? 24 గంటలు కరెంట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవన్నిటికీ కేసీఆర్ ఖర్చు పెట్టాడు. దాంతోపాటు కేసీఆర్ అప్పు చేసిండు నిజమే, 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకి 6.5 లక్షల మందికి మరి సంవత్సరానికి 1,20,000 రూపాయలు వాళ్ళ మీద ఖర్చు పెట్టి, నెలకు 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? 200 రూపాయల పెన్షన్ 10 రెట్లు పెంచి 2,000 రూపాయలు చేసి మరి ఆసరాగా నిలబడ్డాడు పేదింటి ఆడబిడ్డలకి, పేదింటి పెద్ద మనుషులకి. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 14 లక్షల మంది ఆడ కూతుర్లకి కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో ఒక మేనమామలాగా 1,00,000 రూపాయలు ఇచ్చి లగ్గం చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. కేసీఆర్ కిట్లిచ్చి ఆడకూతురు పుడితే 13,000, మగపిల్లోడు పుడితే 12,000 ఎవరన్నా ఇచ్చారా దేశంలో? ఇవన్నీ చేసిండు కేసీఆర్. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, అయ్యా మరి కేసీఆర్ అప్పు చేస్తే ఇన్ని పనులు చేశాడు, ఇంకా చెప్పమంటే ఇంకో గంట చెప్తా. దయచేసి నువ్వేం చేసావో చెప్పు. 4 లక్షల కోట్లు అప్పు చేసి 2.5 ఏళ్లలో నువ్వు చేసిందేంది, సాధించిందేంది, తెలంగాణకి వండి వారించిందేంది చెప్పమని కోరుతా ఉన్నా. ఒక్క పని ఏదన్నా ఫలానా పని గొప్ప పని చేశాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పుకునే పరిస్థితి ఉందా? చేశాడు గొప్ప పని. ఖమ్మంలో ఏం చేశాడు? వెలుగుమట్లలో పేదవారి ఇండ్లన్నీ నేలమట్టం చేశాడు. 1000 ఇండ్లు. ఎందుకు? వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అడ్డం వస్తున్నారని. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి రియల్ ఎస్టేట్ వ్యాపారం, తుమ్మల నాగేశ్వరరావు గారి రియల్ ఎస్టేట్ వ్యాపారం, వాటికి అడ్డం వస్తున్నారని పక్కన ఉన్న అందవిహీనమైన కాలనీ అంటారు, పక్కన ఉన్న విల్లాస్కి అడ్డం వస్తుందని చెప్పి పేదవాళ్ళ కడుపు మీద తన్నారు కాంగ్రెస్ నాయకులు. అవును, అభివృద్ధి జరుగుతూ ఉంది బ్రహ్మాండంగా. రెవెన్యూ, రాష్ట్ర రెవెన్యూ పడిపోతోంది. కానీ రెవెన్యూ మంత్రి గారి అక్రమ సంపాదన మాత్రం 100,000 కోట్లు పెరిగిపోతానే ఉన్నది. అవును, అభివృద్ధి జరుగుతోంది. మీ బుగ్గపాడులో ఫుడ్ పార్కులో ఏం జరుగుతూ ఉంది? మట్టి ఎత్తుకొని పోతున్నారు. మట్టి మాత్రమే కాదు, ఇవాళ నేను అడుగుతా ఉన్నా, అక్కడ మార్కెట్ విలువ 60 లక్షలు ఉంటే ఎకరానికి 21 లక్షలకు ఎకరం రాసి ఇవ్వవలసిన అవసరం ఏమొచ్చింది? 70 ఎకరాలు. ఎవరికి రాసిచ్చారు? ఎందుకు రాసిచ్చారు? అదే కంపెనీ పక్కన మార్కెట్లో 60 లక్షల ఎకరం ఉంటుంది పక్కకే, కానీ ఇక్కడికి వచ్చేసరికి 21 లక్షల ఎకరాలు. ఎవరి కోసం? మీకు టీఎస్ఐఐసి వాళ్ళు చెప్పారు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ 40 లక్షలకు తక్కువ ఇవ్వకూడదని. మార్కెట్ వాల్యూ 60 లక్షలు, 40 లక్షలేమో మరి టీఎస్ఐఐసి వాల్యూ. ఏది కాదని 21 లక్షల రూపాయలకి ఎకరం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? 21 లక్షలు ఒకటే కాదు, మట్టి సీతారామ ప్రాజెక్ట్ నుండి 100 కోట్ల మట్టి దోపిడీ చేస్తున్న మంత్రి ఎవరు?
తెలవదా మీకు? మీ గౌరవ వ్యవసాయ మంత్రి గారు ఆయనే ఉన్నారు దాని వెనకాల. ఇది జరుగుతూ ఉంది ఇవాళ రాష్ట్రంలో. ఏం జరుగుతూ ఉందంటే పొంగులేటి గారికి మాత్రం 1000 కోట్ల కాంట్రాక్టులు, ఇక్కడ బుగ్గపాడులో దోపిడీ, అక్కడ వెలుగుమట్లలో ఇల్లు నేలమట్టం, రైతుకు రైతు బంధు రాదు, యూరియా దొరకదు, కొనేటోడు లేడు, దేనికి మళ్ళీ ఏమి జరగదు, పెన్షన్లు పెరగవు, ఏది ఒరగదు. కానీ మళ్ళీ అభయహస్తం గాడిది గుడ్డు, అది మాత్రం చెప్పాలి. అందుకే నేను మిమ్మల్ని ప్రార్థించేది, నష్టపోయింది ఎవరు? కేసీఆర్ గారా లేక ఖమ్మం జిల్లాలోని పేద ప్రజల? ఆలోచించండి. నేను ఇక చివరిగా ఒక్క మాట మీకు చెప్పేది, ఇవాళ రాష్ట్రంలో మోసపోని వర్గం లేదు. బీసీలకి 1,00,000 కోట్లు అన్నారు, మోసం. 5 ఏళ్లలో ప్రతి బడ్జెట్లో 20,000 కోట్లు పెడతాం. బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని కాంట్రాక్టర్లు చేస్తాం. బీసీలకి 42% వాటా ప్రభుత్వ కాంట్రాక్టులలో, ఎస్సీ ఎస్టీలకు 32% వాటా అన్నారు. మరి ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తప్ప ఎవరికన్నా వస్తున్నాయా కాంట్రాక్టులు? దయచేసి మీరు ఆలోచించండి. ఆయన మాత్రం 1000 కోట్లు వెనకేసుకోవచ్చు, కానీ ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన మాట మాత్రం ఎక్కడా చెల్లుబాటు కాదు. అందుకే మరి మీ మనసు నిండా ఉంది. నేను చూస్తా ఉన్నా సత్తుపల్లిలో దిగిన కాడికి వెళ్ళి ఇప్పుడు దాకా మనసు నిండా ఉంది. ఏముంది? కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి అనే కమిట్మెంట్ ఉందా? పక్కానా? వీరయ్య గారు మళ్ళీ తిరిగి గెలవాలా వద్దా? గెలవాలంటే కొద్దిగా గట్టిగా సౌండ్ పెంచాలా? కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలా వద్దా? కేసీఆర్ గారు తిరిగి వస్తేనే మళ్ళీ ఖమ్మం జిల్లాకు న్యాయం జరిగేది. అందుకే మరి గెలవాలి అంటే ఊరికే డైలాగులతోనో ఊరికే ఉపన్యాసాలతోనే కాదు. అందుకే ఈ కార్యక్రమం ఇవాళ పెట్టుకున్నాం. వీరయ్య గారు ప్రత్యేకంగా పిలిచారు, అన్న మీరు రావాలి, వచ్చి మా వాళ్ళకి కొంత దిశానిర్దేశం చేయాలి. మరి 294 బూతులు ఉన్నాయి సత్తుపల్లి నియోజకవర్గంలో, మరి కొంత మాకు గైడెన్స్ ఇవ్వాలి అని అడిగారు. అందుకే 2 కార్యక్రమాలు ముఖ్యమైన కార్యక్రమాల గురించి మీకు చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చాను. ఒకటి, SIR అనే కార్యక్రమం రేపు ఉదయం నుంచి ప్రారంభం కాబోతా ఉంది. SIR అంటే ఏంటో ఒక్క నిమిషం మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తా. ఒక్కసారి దయచేసి అందరూ అది తీసేయమనండి. మీరు వదిలి వాళ్ళు తీసుకుంటారు, మీరు ఆగండి. SIR ఒక్కసారి దీన్ని చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి అందరూ కూడా 10 నిమిషాలు చూడండి, ఆ తర్వాత మనం భోజనాలకు వెళ్ళిపోదాం. SIR అండ్ సభ్యత్వ నమోదు 2. SIR అనే కార్యక్రమం ఏంటి అంటే ఇది బేసిక్గా ఓటర్ లిస్ట్ని జల్లెడ పట్టే కార్యక్రమం, వడబోసే కార్యక్రమం. ఇందులో ఏం పెద్ద కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం కానీ భయపడాల్సిన అవసరం కానీ లేదు. మన వాళ్ళ ఓట్లన్నీ కూడా, ఎందుకంటే 2 దుర్మార్గమైన ప్రభుత్వాలు ఉన్నాయి, కేంద్రంలో బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్. వాళ్ళు ఏమన్నా మాయ చేస్తారేమో, మన వాళ్ళ ఓట్లు ఏమన్నా కట్ చేస్తారేమో అనే అభిప్రాయం అందరికీ ఉంది. ఎందుకంటే మీరు చూస్తే మన పశ్చిమ బెంగాల్ ఎన్నిక జరిగింది. పశ్చిమ బెంగాల్లో 95 లక్షల ఓట్లు తీసేశారు. చివరికి మమతా బెనర్జీ గారు ఓడిపోతే 42 లక్షల ఓట్ల తేడాతో ఆమె ఓడిపోయారు. బీహార్లో 65 లక్షల ఓట్లు తీస్తే అక్కడ అందరూ అనుకున్నారు లాలూ ప్రసాద్ గారి పార్టీ గెలుస్తుందని, కానీ ఆ పార్టీ ఓడిపోయింది. అక్కడ మళ్ళీ బీజేపీ వాళ్ళు గెలిచారు. అంటే ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది. మరి ఏమన్నా దుర్మార్గం చేసే ప్రయత్నం చేస్తారా? తెలంగాణలో కూడా అట్లాగే ఏమైనా చేసే ఆలోచనలో ఉన్నారా? అందుకే అప్రమత్తంగా ఉండడానికే, మీరందరూ కూడా హుషారుగా ఉండడానికే ఈ మరి ప్రజెంటేషన్. దయచేసి 5 నిమిషాలు ధాన్యంగా చూడండి. ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో ఒక్కసారి SIR బూత్ లెవెల్ ఏజెంట్లు చేయలేపాలి. 294 మంది SIR బూత్ లెవెల్ ఏజెంట్లు. మీ అందరికీ ఆ పుస్తకాలు ఇచ్చారా? ఒకసారి ఆ పుస్తకాలు చూపెట్టండి, అందరూ చూపెట్టండి పుస్తకాలు ఒక్కసారి. అందరికి వచ్చినాయా రాలేదా? రాకపోతే మళ్ళీ పంపిద్దాం. వచ్చినాయి, వెరీ గుడ్ వచ్చినాయి. మరి ఏం చేయండి అంటే అందరు ఇంటికి వెళ్ళాక ఆ పుస్తకాన్ని తీసుకెళ్ళి అట్లా పారేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోండి. పుస్తకం తెరిచి చదవకండి, ఓకే? చదువుతారా? చదవరా? దండం పెడతా, చదవండి. అందులో ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ SIR కార్యక్రమానికి సంబంధించి అతి కీలకమైన అంశాలు ఉన్నాయి, దయచేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్లైడ్. అసలు SIR అంటే ఏంటి? SIR అంటే చాలా సింపుల్ ప్రాసెస్. మనకి SIR అనేది ఏం మొదటిసారి జరగట్లేదు. భారతదేశంలో ఇదివరకు ఒక 13 సార్లు జరిగింది, ఈసారి జరిగేది 14వసారి. రేపు ఉదయం నుంచి ప్రారంభం కాబోతా ఉంది. ఏం జరుగుతుంది SIRలో అంటే, చివరిసారి మనకి SIR అనేది జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2002వ సంవత్సరంలో జరిగింది. మరి ఆ రోజు సత్తుపల్లి నియోజకవర్గం ఉండేది, కానీ భిన్నమైన సత్తుపల్లి ఉండేది. ఆ రోజు జనరల్ ఉండేది అప్పట్లో. ఆ సత్తుపల్లి వేరు, ఇప్పుడున్న సత్తుపల్లి వేరు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు, ముందు మన బూత్ లెవెల్ ఏజెంట్లుగానేమో మీరున్నారు పార్టీ తరఫున, అట్లాగే బూత్ లెవెల్ ఆఫీసర్గా గవర్నమెంట్ తరఫున, ఎన్నికల కమిషన్ తరఫున అంగన్వాడీ టీచర్లు కానీ ఇంకోరు కానీ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ముందు ఈ పార్టీకే చేసి ఉండాలా, ఓటర్ లిస్ట్ ముందు పెట్టుకుని ఆ బూత్లో 1000 ఓట్లు ఉంటాయి.
ఆ 1000 ఓట్లు ముందు పెట్టుకొని చివరిసారి ఎస్ఐఆర్ జరిగింది 2002 సంవత్సరంలో. ఆ 2002 ఓటర్ లిస్టు, లేటెస్ట్ ఓటర్ లిస్టు 2025 రెండు పక్కపక్కన పెట్టుకుని రెండు పోల్చుకుంటారు. పోల్చుకుని ఏం చేస్తారు, 2002లో లేని పేర్లు ఏమన్నా 2025లో ఉంటే వీళ్ళు ఎవరు అని ఐడెంటిఫికేషన్ చేస్తారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు వీరయ్య గారు ఉన్నారు. వీరయ్య గారికి 2002లో వీరయ్య గారి పిల్లలకి ఓటు హక్కు లేదు అనుకోండి ఆ రోజు. ఇప్పుడు 2025లో ఓటు హక్కు వచ్చింది. మరి కొత్తగా కనబడుతున్న ఈ పిల్లలు ఎవరు? ఆ పిల్లల్ని వీరయ్య గారికి లింక్ చేయాలి, మ్యాపింగ్ చేయాలి, ఫ్యామిలీ మ్యాపింగ్ చేయాలి అంటే ఒక చిన్న ఫామ్ నింపాలి. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొత్త కోడలు పిల్ల వచ్చింది. 2002లో మీ కొడుకు పెళ్ళి అవ్వలేదు, 25 కాడికి మీ కొడుకు పెళ్ళయింది, కోడలు ఇంటికి వచ్చింది. మరి కోడలు ఓటు ఇక్కడే రాస్తాం కదా, 25లో ఓటు ఉంది. ఎవరు ఈ అమ్మాయి అంటే, ఈ అమ్మాయి మా కొడుకు భార్య అని చెప్పి మీరు ఒక ఫామ్ నింపి కుటుంబ పెద్దగా సంతకం పెట్టి మీరు ఇచ్చినట్టయితే ఆ ఫ్యామిలీ మ్యాపింగు పూర్తిగా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్, ఇది పెద్ద కన్ఫ్యూజ్ అయ్యేది ఏమీ లేదు. ఆఫీసర్లు మీరు రోజుకి మీరు తిరిగేది 50 ఓట్లు మాత్రమే, చూసేది 50 ఓట్లు మాత్రమే. అంటే రోజుకి ఒక 10 నుంచి 15 ఇండ్లు, అంతకంటే ఎక్కువే ఉండదు. మొత్తం 1000 ఓట్లు బూత్లో 30 రోజుల్లో కవర్ చేయాలి. 1000 ఓట్లు అంటే 300 నుంచి 350 ఇండ్లు ఉంటాయి. మరి నెల రోజులు కవర్ చేయాలంటే రోజుకి 10 నుంచి 15 ఇండ్లు కవర్ చేయాలి. ఆ 10-15 ఇండ్లలో మనం ఏం చేయాలంటే మనం ఒకసారి ఇది ఓవరాల్గా చూస్తే ఇది ఇంపార్టెంట్ డేట్. ఇది ఒకటి చూడండి. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎస్ఐఆర్. 24 జూలై అంటే సరిగ్గా నెల రోజులు జరుగుతుంది. ఇంటింటికి వచ్చే కార్యక్రమం నెల రోజులు జరుగుతుంది. 24 జూలై, 25 రేపు స్టార్ట్ అవుతుంది, 24 జూలై దాకా నడుస్తుంది. తర్వాత జూలై 31 నాడు, జూలై నెలాఖరికి లిస్టు పెడతారు. అయిపోయింది ఎస్ఐఆర్, మరి ఇదిగో ఓటర్ లిస్ట్ అని పెడతారు. అందులో మీకు అబ్జెక్షన్స్ ఉంటే, అభ్యంతరాలు ఉంటే ఒక నెల రోజులు మనకు గడువు ఉంటుంది. ఆగస్టు నెల మొత్తం మనకు టైం ఉంది. ఆగస్టు నెలలో అబ్జెక్షన్స్ మనం ఆ బిఎల్ఓ గారి ద్వారా మరి తహసీల్దార్ కార్యాలయంలో మనం సమర్పించవచ్చు. సమర్పించిన తర్వాత అభ్యంతరాలు పరిష్కరించడానికి వాళ్ళకు ఒక నెల రోజులు ఉంటుంది. సెప్టెంబర్ నెలంతా వాళ్ళు మొత్తం మన అభ్యంతరాలు పరిష్కారం చేయాలి. అక్టోబర్ 1 నాడు ఫైనల్ ఓటర్ లిస్టు పబ్లిష్ చేస్తారు. మరి ఈయన రైతు బంధు వేస్తున్నాడు అంటేనే నా అనుమానం అయితే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టడానికే వేస్తున్నాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇప్పుడు మీరు ఎస్ఐఆర్ కార్యక్రమంలో మీరు పాల్గొంటే, మరి తప్పుడు ఓట్లు ఏవి లేకుండా చూసుకుంటే ఎంపీటీసీగా జెడ్పీటీసీగా పోటీ చేయాలనుకుంటున్న సోదరులు ఎవరైతే ఉన్నారో వారు చాలా క్రియాశీలంగా ఉండాల్సిన అవసరం ఉంది, జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఏం చేయాలి? బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్ గారు ఏం చేయాలి? ఏమి చేయక్కర్లేదు. జస్ట్ సింపుల్గా మీ పనులు 4. 1, 18 ఏళ్ళు నిండిన వారికి ఓటు హక్కు వచ్చే విధంగా చూసుకోవాలి, దానికి తగ్గ విధంగా ఫామ్ నింపాలి. 2వది, ఎవరైనా చనిపోయిన వారి ఓట్లు కనుక ఉంటే వారి ఓట్లు తీసేయించాలి. 3వది, ఎవరైనా ఇక్కడ నుంచి ఓటు సత్తుపల్లి నుంచి ఇంకో ఖమ్మంకో లేకపోతే హైదరాబాద్కో వెళ్ళిపోయారు, వారి ఓటు ఇక్కడ తీసేయాలి, అక్కడ రాయించాలి. ఇక్కడ తీసేయాలంటే చెప్తాను సార్, అది కూడా చెప్తాను. అయితే ఇక్కడ 3వది ఏంటంటే, ఇక్కడ నుంచి ఎవరైనా ఉదాహరణకు మీ కూతురు పెళ్ళయింది, అమ్మాయి ఓటు ఇక్కడ తీసేయాలి, వాళ్ళ అత్తగారింట్లో రాయించాలి. అట్లాగే మీ ఇంటికి కోడలి పిల్ల వచ్చింది, ఆ అమ్మాయి వాళ్ళ తల్లిగారింట్లో ఓటు తీయాలి, మీ ఇంట్లో ఓటు రాయాలి. ఈ 4 రకాలు. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అదే చెప్తున్నారు వీరన్న. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీకు నాకు అందరికీ తెలుసు. నెక్స్ట్ మరి కొత్త ఓటు రాయించాలంటే ఈ 13 డాక్యుమెంట్లలో ఏదున్నా సరిపోతుంది. బర్త్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, మీకు ఏదైనా పెన్షన్ వస్తుంటే ఆ పెన్షన్ది కానీ, లేదా ఏదైనా యూనివర్సిటీ నుంచి మెట్రికులేషన్ కానీ ఏదైనా సర్టిఫికేట్ కానీ, ఇట్లా 13 రకాల డాక్యుమెంట్స్లో ఏది ఉన్నా మీకు ఓటు హక్కు ఇవ్వాల్సిందే. ఇదంతా కూడా మీకు ఇచ్చిన పుస్తకంలో ఉంది, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్, ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు వీరన్న చెప్తుందంతా ఇది మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు. 2014 దాకా మనంతా ఒకటే రాష్ట్రం, ఆంధ్ర తెలంగాణ. 14 తర్వాత మనం వేరుపడ్డాం, మన రాష్ట్రం మనది, వాళ్ళ రాష్ట్రం వాళ్ళది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, చాలామందికి మీ సత్తుపల్లి మరి మీ బార్డర్, మీరు అవతల ఆంధ్ర యువతల తెలంగాణ. కాబట్టి ఏమవుతుంది, చాలామందికి 2 ఓట్లు ఉండే అవకాశం ఉంది. ఎక్కడ? 1 మీ సత్తుపల్లి లోపలే ఉండే అవకాశం ఉంది. సత్తుపల్లి లోపలే ఒకటేమో ఊర్లో ఉండొచ్చు, ఇంకోటి సత్తుపల్లి టౌన్లో ఉండొచ్చు. ఊర్లో 1, సత్తుపల్లి టౌన్లో ఉండొచ్చు. లేదా 2వది ఏంటి, పార్లమెంట్ లోపల, అంటే ఒకటి సత్తుపల్లిలో ఉండొచ్చు, ఇంకోటి ఖమ్మంలో ఉండొచ్చు. 3వ రకం, ఒకటి ఇక్కడ ఉండొచ్చు, ఇంకోటి హైదరాబాద్లో ఉండొచ్చు, తెలంగాణ లోపల ఇంకో చోటు ఉండొచ్చు. ఇక 4వ రకం, 4వ విషయం ఏంటి అంటే, ఒకటి ఇక్కడ ఉండొచ్చు, ఇంకోటి ఆంధ్రాలో ఉండొచ్చు.
అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ దయచేసి అందరూ మనసు పెట్టినండి. చట్టం ప్రకారం ఈ ఎస్ఐఆర్ చట్టం ప్రకారం 2 ఓట్లు కనుక కలిగి ఉంటే సంవత్సరం జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మళ్ళీ తర్వాత చెప్పలేదని నన్ను అనొద్దు. ఎస్ఐఆర్ చట్టం ప్రకారం ఎవరికైనా 2 ఓట్లు ఉంటే తప్పకుండా 1 సంవత్సరం జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది. ప్రకాష్ రాజ్కి నేను నోటీస్ కూడా ఇచ్చారా? అచ్చా, డబుల్ ఓట్లు ఉన్నాయని ప్రకాష్ రాజ్ అనే సినిమా యాక్టర్ గారికి, పాపులర్ యాక్టర్ అయినా, ఆయనకి నిన్నే నోటీసులు కూడా ఇచ్చారని వీరని చెప్తున్నారు. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, బూత్ లెవెల్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో మీకు బాధ్యత ఎక్కువగా ఉంటుంది. మీరు దయచేసి మీకు లిస్టు కూడా నేను ఇస్తాను. ఏం లిస్టు? అనుమానాస్పదంగా డూప్లికేట్ ఓట్లు. ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఇక్కడ చూడండి మీరు, ఇది నిజమైన ఓటర్ లిస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి పేరు లావణ్య, భర్త పేరు శ్రీనివాస్. ఆ అమ్మాయి మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మనం ఉప ఎన్నికల్లో ఓడిపోయాం. ఎట్లా ఓడిపోయామని చెప్పి ఆరాధిస్తే 15,000 ఓట్ల దొంగ ఓట్లు ఉన్నాయి అక్కడ. కాంగ్రెస్ వాళ్ళు రాయించారు 15,000. చివరికి వాళ్ళు 24,000 ఓట్లతో గెలిచారు. ఈ అమ్మాయికి 5 ఓట్లు ఉన్నాయి. అబ్బాయి ఏం లేదు, మీ దగ్గర కూడా చాలా మందికి ఉంటాయి సత్తుపల్లి. ఎక్కడ అమ్మాయికి 2 ఓట్లు జూబ్లీ హిల్స్లో ఉన్నాయి, ఒకటి ముషీరాబాద్లో ఉంది, ఒకటి అంబర్పేటలో ఉంది, ఒకటి ఖైరతాబాద్లో ఉంది. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే ఆ లావణ్య ఎవరు, అసలు లావణ్య ఎవరు, ఈ 5గురిలో అమ్మాయి ఎక్కడుంది మనమే పట్టుకోవాలా, పట్టుకొని పని చేయాలి. ఎట్లా పట్టుకోవాలా? నెక్స్ట్ మీ అందరికీ 2 రకాల పుస్తకాలు ఇచ్చాం. ఒకటి హ్యాండ్ బుక్, రెండోది వర్క్ బుక్. హ్యాండ్ బుక్ ఏమో ఇప్పుడే మీరు నాకు చూపెట్టారు, అందులో ఈ వివరాలన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఓటర్ లిస్ట్ కూడా ఇచ్చారా? నెక్స్ట్ ఇది కూడా. నెక్స్ట్ ఇది ఎలా పట్టుకోవాలి? నేను మీకు సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి అనుమానాస్పద డూప్లికేట్ ఓట్ల లిస్ట్ కూడా నేను మీకు ఇస్తాను, వీరయ్య గారికి ఇస్తాను. ఎట్లా? ఇప్పుడు ఆ లావణ్య గారిని ఎట్లా పట్టుకున్నాం మనం? ఓటర్ లిస్ట్ పెట్టుకొని ఒక చిన్న ప్రోగ్రామ్ రన్ చేస్తే స్పష్టంగా చెప్తుంది. భర్త పేరు, అమ్మాయి పేరు కలిపి ఆ వయసు కూడా ఒకసారి 7 సంవత్సరాల రేంజ్లో పెడితే ఎన్ని ఓట్లు ఉన్నాయని చూస్తే చాలా అనుమానాస్పద ఓట్లు ఉన్నాయి. అనుమానాస్పదం అంటున్నాను నేను, పక్కా డూప్లికేట్ అన్నట్లా. అట్లా ఓట్లు మీకు ఇస్తాం లిస్టు. దాన్ని మీరేం చేయాలి? వీరయ్య గారు మీకు బూత్ల వారీగా ఇస్తారు. ఇస్తే మీరు చూసుకోవాలి, వర్క్ బుక్లో టిక్కు పెట్టుకోవాలి. ఫలానా తేజ గొట్టి ముక్కల, వినోద్ బాబు ఉయ్యూరు, అలా పక్కన టిక్కు పెట్టుకోవాలి. వాళ్ళు లింక్ అయ్యారా లేదా, వాళ్ళ ఫ్యామిలీతో మ్యాచింగ్ అయిందా లేదా, ఓటు ఉందా లేదా, ఏమైనా అనుమానాస్పదంగా ఉందా, టిక్కు పెట్టుకోవాలి. రోజుకు మీరు కవర్ చేసేది 50 ఓట్లు మాత్రమే, 50 మాత్రమే. ఆ 50 దగ్గరికి పోతాం, తెల్లారి మళ్ళీ 50. అట్లా నెల రోజుల పాటు ప్రక్రియ సాగుతుంది. ఇందులో కన్ఫ్యూజ్ ఏం లేదు కదా, ఏం అనుమానం ఏం లేదుగా. సో సింపుల్ ప్రాసెస్, కాంప్లికేట్ ఏం లేదు. చివరి స్లైడ్, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ గారు సీఎం కావాలి, ఓకే. వీరయ్య గారు గెలవాలి, ఓకే. ఊరికినే డైలాగులు కొడితే అయిపోద్దా? 294 బూతులలో ఏ బూత్ కా బూత్లో మీరు కథానాయకులు అవుతేనే ఒక్కొక్క ఓటు విలువైంది, నా బూత్లో నేను మెజారిటీ తెస్తా, గులాబీ జెండా ఎగరేస్తా అని మీరు గట్టిగా అనుకుంటేనే పని అవుతుంది. నాకు తెలుసు ఎట్లా ఉంటారు కొంతమంది నాయకులు అంటే, నేను మండల స్థాయి నాయకుడిని, నేను బూత్లో ఉండడం ఏంటి, నేను జిల్లా స్థాయి నాయకుడిని, నేను మండలంలో తిరగడం ఏంది, నేను రాష్ట్ర స్థాయి నాయకుడిని, నేనేంది ఒక బూత్ చూసేది అంటారు. కానీ అయ్యా నేను చెప్పేది ఒకటే, నువ్వు ఎంత పెద్ద నాయకుడు అయినా నీ బూత్లో మెజారిటీ తెప్పితే నీతో నాకేం లాభం? ఎంత పెద్ద నాయకుడైనా బూత్లో మెజారిటీ తెస్తేనే, ఇంట గెలిచి రచ్చగిస్తేనే పార్టీకి ఏమన్నా ఆయన వల్ల ఉపయోగం తప్ప లేకపోతే ఏమీ లేదు. దయచేసి ముందు మీరు మీ బూత్ సెక్యూర్ చేసుకోండి. మీ బూత్లో మెజారిటీ వచ్చే విధంగా మెంబర్షిప్ కానీ అట్లాగే ఎస్ఐఆర్ కానీ జాగ్రత్తగా చేయండి. ఒక్క నిమిషం మీకు మెంబర్షిప్ కార్యక్రమం గురించి కూడా ఒక్కసారి మీకు చూపెట్టాలి. ఆ స్లైడ్స్ పెట్టండి అమ్మా. ఇది కొత్త డిజిటల్ యాప్ మనం లాంచ్ చేసాం. ఇవాళ రేపు అన్ని యాప్లోనే చేసే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా టికెట్లు కూడా యాప్లో కొంటున్నారు. అందుకే ఏమనుకున్నామంటే పుస్తకాలు అంటే యూరియా యాప్ వద్దు, కానీ ఇది మాత్రం కావాలి. అది కూడా చెప్తున్నాం ముందు, యూరియా యాప్ వద్దు, అది చండాలం. కానీ ఈ యాప్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి చక్కగా డేటా మొత్తం ఏది మన మెంబర్ల డేటా ఫోన్ నంబర్తో సహా బ్రహ్మాండంగా మనకు అందుబాటులో ఉంటుంది. రేపు ఏమైనా మెసేజ్ పంపాలన్నా, మీరు మాకేమైనా చెప్పాలన్నా సులువుగా ఉంటుందని చెప్పి ఇది పెట్టాం. అయితే ఇందులో నెక్స్ట్ స్లైడ్, ఇందులో కేవలం 6-7 స్టెప్స్ ఉంటాయి. అందులో మెంబర్షిప్ అయిపోతుంది. ఉదాహరణకి తమ్ముడు రాకేష్ రెడ్డి ఉన్నాడు. రాకేష్ రెడ్డి సత్తుపల్లిలోని బూత్ నెంబర్ 20లో ఓటర్ అనుకోండి. ఇప్పుడు ఆ బూత్ ఏజెంట్ ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో, మెంబర్షిప్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వారు ఏం చేయాలి? రాకేష్ రెడ్డి గారి ఇంటికి పోతాం, మాట్లాడిన తర్వాత తమ్ముడు మీరు మా పార్టీలో చేరతారని అడుగుతాం. ఆయన సుముఖంగా ఉన్నాడు. సుముఖంగా ఉంటే ఏం చేస్తాం? వెంటనే ఆ యాప్లో రాకేష్ రెడ్డి అని టైప్ చేస్తాం. రాకేష్ రెడ్డి పేరు మీద ఊళ్ళో ఎంతమంది ఉన్నారో అన్ని పేర్లు వస్తాయి.
మీరు మీ బూత్ ఏ బూత్కి అయితే మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారో ఆ బూత్ ఓటర్లు మాత్రమే మీకు కనబడతారు. పక్క బూత్ కనబడదు, యువతల పక్క బూత్ కనబడదు. అంటే బూత్ నెంబర్ 20 అంటే మీకు 20 వాళ్ళు మాత్రమే కనబడతారు. 21 కనబడదు, 19 కనబడదు. సో రాకేష్ రెడ్డి గారు ఒకవేళ 20వ బూత్లో ఓటర్ అనుకోండి, రాకేష్ రెడ్డి అని మీరు టైప్ చేయగానే ఆయన పేరు వస్తుంది. ఆయన పేరు మీద మీరు క్లిక్ చేయగానే ఒకవేళ 2-3 రాకేష్ రెడ్డిలు ఉంటే ఇంటి పేరు చూసుకుని ఎవరు కరెక్ట్ క్లిక్ చేయాలి. చేస్తే వెంటనే ఆయన మొత్తం వివరాలు యాప్లోకి వచ్చేస్తాయి. ఓటర్ ఐడి ఏంటి, ఆయన తండ్రి పేరు ఏంటి, అడ్రస్ ఏంటి అన్నీ ఎక్కుతాయి. ఎక్కగానే మీరేం చేయాలా, ఆయన ఫోన్ నెంబర్ అడగాల. అయ్యా మరి మీ ఫోన్ నెంబర్ చెప్పండి. ఫోన్ నెంబర్ చెప్తారు. చెప్పగానే వెంటనే ఆయనకు ఓటీపీ పంపిస్తాం. ఓటీపీ అంటే తెలుసా ఏంటది? 1 టైం పాస్వర్డ్. సత్తుపల్లి ఫాస్ట్, నేను వేరే దగ్గర అడిగితే చెప్పలా. సో 1 టైం పాస్వర్డ్ ఎందుకు పెట్టాము? ఇది ఫోన్ నెంబర్ తప్పుగా కాకుండా కరెక్ట్గా ఉండాలి, వెరిఫికేషన్ కోసం పెట్టుకున్నాం. సో 1 టైం పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే ఆ ఫోన్ నెంబర్ కూడా అప్డేట్ అవుతుంది. తర్వాత వెంటనే ఫోటో తీసుకోవాలి రాకేష్ రెడ్డి గారిది. వెంటనే అదే యాప్లో ఆయన మొహం మంచిగా నీట్గా వచ్చేటట్టు చూసుకొని ఫోటో తీసుకుంటాం. ఎందుకు చెప్తాను మీకు. ఫోటో అయిపోద్ది, అయిపోగానే అప్లోడ్ చేయాలి, మొత్తం మెంబర్షిప్ అయిపోద్ది. ఫోటో తీసుకోవడం ఎందుకు? నెక్స్ట్ ఫోటో తీసుకోవడం ఎందుకు అంటే బ్రహ్మాండమైన డిజిటల్ కార్డు, ఇట్లా అద్భుతమైన కార్డు మీ జేబులో గౌరవంగా పెట్టుకుని రేపటి రోజున గవర్నమెంట్ వచ్చాక మీరు ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా కేసీఆర్ గారి తాలూకా మనిషి వచ్చాడు, జాగ్రత్త, చక్కగా ఇగో బీఆర్ఎస్ హార్డ్ కోర్ నాయకుడు, ఈయనకి పనులు చేసి పెట్టాలని గౌరవం సమాజంలో అందరూ ఇవ్వాలి, అధికారులు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్డుని తయారు చేశాము. అది కూడా మీరు ఫోటో దిగితే ఆ కార్డు కూడా వెంటనే డిజిటల్గా మీ ఫోన్లోకి వస్తుంది. ఆ తర్వాత ఫిజికల్ కార్డు వీరయ్య గారు మీకు ఇస్తారు. చివరిగా నేను చెప్పేది ఒకటే, 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపాం, ఒక తపస్సులాగా పనిచేశాం. రైతులు బాగుండాలి, రాష్ట్రంలో పేదలు బాగుండాలి, బలహీన వర్గాలు బాగుండాలని పథకాలు తీసుకొచ్చాం. కానీ ఒక చిన్న పొరపాటు జరిగింది. కార్యకర్తల విషయంలో చేయాల్సినంత చేయలేదు, అది వాస్తవం. నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా, 2028 డిసెంబర్లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి బాగోగులే లక్ష్యంగా నేను ప్రత్యేకమైన ఒక టాస్క్ కింద పెట్టుకొని నేను పనిచేస్తాను. మీ పదవులు కానీ మీకు సమాజంలో మీకు రావాల్సిన గౌరవం కానీ దాన్ని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి గతంలో జరిగిన చిన్న పొరపాట్లు ఏవి జరగకుండా నేను చూసుకుంటాను. దయచేసి మీరందరూ కూడా కార్యోన్ముఖులై ఎస్ఐఆర్ కానీ మెంబర్షిప్ కానీ వీరయ్య గారి నాయకత్వంలో అద్భుతంగా చేస్తారు అని ఆశిస్తూ, మరి ఒక 2 విషయాలు, ఒక్క మాట ఒక 2 విషయాలు ఒక్కసారి చివరిగా ముగించే ముందు ఒకసారి రేవంత్ రెడ్డి గారిని చూసి ముగిద్దాం, ఓకేనా? రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు వరి ధాన్యం కొనుగోలు గురించి, ఆ వీడియో ఒక్కసారి చూడండి మీరు. నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ ఒట్టు కొనేది ఉంటే నువ్వేమైనా బ్రోకర్ గారివి దళారీ పని చేస్తావా? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడు రైతుల దగ్గర కొనాల్సింది నువ్వు. ఇక్కడున్న పేదలు, ఇక్కడున్న రైతులు, ఇక్కడున్న యువకులు, ఇక్కడున్న మహిళలు, ఇక్కడున్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల బిడ్డలు నీకు ఓటేసి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే నువ్వు కొనకుండా మోడీ కొనాలి, బోడిగాడు కొనాలి అని మోకాలకు బోడిగుండుకు లింకు పెట్టి మాట్లాడుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒట్లు కొననప్పుడు నీకు గద్దె మీద ఉండే అధికారం లేదు కేసీఆర్. నేను ఈ వేదిక మీద నుంచి మా పెద్దల అనుమతితో చెప్తున్నా, 10,000 కోట్ల రూపాయలు మా కాంగ్రెస్ పార్టీ చివరి కింద వరకు వరి ధాన్యం కొంటుంది, విదేశాలకు ఎగుమతి చేసి రైతులకు గిట్టుబాటు ధర, మంచి ధర 1960 రూపాయలే కాదు 500 రూపాయల అదనపు బోనస్. ఛత్తీస్గఢ్లో ఎట్లయితే మా భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రి ఇస్తుండో 500 రూపాయల అదనంగా బోనస్ ఇస్తాం. ఒక్క నిమిషం, ఇది విన్నారు కదా? నీ దగ్గర 2.5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకొని మోడీ చెప్తే కొనేది ఏంది అన్నాడు. మరి వాళ్ళు ఏం చేస్తున్నాడు? రేవంత్ రెడ్డి గారు మన క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. మోడీ ఎంత కొనమంటే నేను అంతే కొంటా, మోడీ 40 లక్షల క్వింటాల్ అంటే అంతే కొంటా. అంటే మీరు ఉదాహరణకి రేపు ఎకరానికి 30 క్వింటాలు పండించారనుకో, కోటా మాత్రం ఏముంటుంది రేపు వచ్చే ఖరీఫ్ నుంచి చూస్తారు మీరు. మీ బ్యాగులు ఓన్లీ నేను 10 బ్యాగులు కొంటా, మిగతాది నేను కొనను అని చేతులు ఎత్తేయబోతోంది ప్రభుత్వం. సో అప్పుడు ప్రతిపక్షంలో మాట్లాడింది మీరు విన్నారు, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని బ్రోకర్ అన్న మాటలు కూడా మీరు విన్నారు. 10,000 కోట్లు మాకు ఇవ్వండి, బోనస్తో సహా నేను చెల్లిస్తాను డైలాగులు, మరి ఉత్తర కుమార ప్రగల్భాలు మీరు చూశారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వ్యవసాయ మంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వినండి. అందుకే ఈనాడు కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా,
తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ఒట్లు తడిసిన ధాన్యంతో సహా కేంద్ర ప్రభుత్వంతో కొనిపించాలి. మా మొక్కలు, మా జొన్నలు, మా పొద్దుతిరుగుడు ఇత్తనాలు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే. ఆ బాధ్యత కిషన్ రెడ్డి గారు తీసుకోవాల్సిందే. తడిసినవైనా మిగతావైనా మొక్కలైనా ఈ ఇత్తనాలు కొనాలన్నా లేకపోతే ఈ ధాన్యం కొనాలన్నా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. పంటల కొనుగోలు కూడా ఇందాక ఉత్తమ్ గారు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోలు ఉంటాయి. ఒకప్పుడేమో మోడీ ఎవడు ఆయన చెప్తే నువ్వు కొనేది ఏంది, నువ్వేమన్నా బ్రోకర్వా, ఇది డైలాగ్. ఇప్పుడేంటి, కేంద్ర ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగానే మా నిర్ణయం ఉంటుంది. ఆయన ఎంత కొనమంటే నేను అంతే కొంట. మొత్తానికైతే చేతులు ఎత్తారు, గుడ్లు తేలేశారు. ఇంకా వాళ్ళని కాటికి పంపడం ఒకటే మిగిలింది. జై తెలంగాణ.